వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒకరోజు కుందేలు అడవిలో దుంపలు తెచ్చుకొని తింటుంది. ఒక పక్క చీమల పుట్ట ఉంది. చీమలు ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉన్నాయి. కుందేలు వచ్చి, ఎందుకు మీరు ఇలా నిల్వలు చేస్తారు? ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు కదా అని అంటుంది కుందేలు. చీమ ఇలా అంటుంది, మనం ఎప్పుడు ఎలా ఉన్నా ఇవి మన పిల్లలకి ఉపయోగపడతాయని. ఈ పొదుపు మనకంటే ముందు తరాల వాళ్ళు నిల్వలు చేసినందుకే కదా హాయిగా తింటున్నాం. నాది అంటూ స్వార్థం లేకుండా జీవించాలి అని మా పెద్దలు మాకు నేర్పింది అని చెప్తుంది చీమ. అలా చెప్తూ ఉండగానే ఒక నక్క చీమల పుట్టను తొక్కుకుంటూ వస్తుంది. చీమల ఆహారం అంతా పాడైపోతుంది. ఒక చీమకు కోపం వచ్చి నక్కతో గొడవ పడుతుంది. నక్క హేళనగా మాట్లాడుతూ చీమని చంపడానికి ముందుకు వెళ్తుంది. కుందేలు దుంపలు ఏరుకునేటప్పుడు ఒక ముళ్ళు దొరికింది. దాన్ని తీసి నక్క గొంతులో గుచ్చేస్తుంది. అది బాధతో విలవిలలాడుతూ పరిగెడుతుంది. చీమ ఇలా అంటుంది, నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు మిత్రమా, లేకుంటే నా పిల్లలు అనాథలు అయ్యేవారు అని బాధపడుతుంది. కుందేలు ఇలా అంటుంది, దానికేముంది, నా దుష్టులకు విలువలు తెలియని వాళ్లకు దూరంగా ఉండాలి అంటుంది. ఇంతలో ఒక రాబందు కుందేలు చూసి చంపి తినడానికి కుందేలు వెంట పడుతుంది. కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ చీమను, నన్ను ఎలాగైనా కాపాడు కొంచెం అని అడుగుతుంది. నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను, ఉండు మిత్రమా అని చీమ కూడా పరిగెడుతుంది. కుందేలుని రాబందు పట్టుకుని తినడానికి పక్కకి తీసుకువెళ్తుంది. ఇంతలో చీమ దగ్గరలో ఉన్న పచ్చిమిరపకాయను పొడిచి తెచ్చి రాబందు కంట్లో పెడుతుంది. రాబందు కుందేలు దొరికిందన్న సంతోషంలో చీమని గమనించలేదు. కంట్లో పచ్చికారం పడడంతో కుందేలు పిల్లను వదిలేస్తుంది. కుందేలు తుప్పల్లోకి పరిగెడుతుంది. చీమ కూడా చెట్టు ఇరుకుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. తమ సమయం వచ్చినప్పుడు శక్తిహీనులు కూడా నిన్ను హరించగలరు. ఓకే. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.